అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. ఇన్నరా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా, అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. అయ్యా మల్లారెడ్డి సారు, మీరు మంత్రిగా 10 ఏళ్ళు ఎలగబెడితిరి. మీ మేడ్చల్ నియోజకవర్గం మొత్తం మోర్లు లేక, లైట్లు లేక, తంబాలు లేక, నీళ్లు లేక, గాలి లేక అక్కడి పబ్లిక్ అవస్థలు పడుతుండ్రని అప్పుడు కనరాలేదా? అప్పుడు అధికారం నుండి కళ్ళు అంధకారంతో మూసుకపోయినాయా? ఇప్పుడు మళ్ళీ సర్కారు ఏలువడిలకు వచ్చినాక మళ్ళా ఒప్పలిచ్చినట్టు తెరుచుకున్నాయా? అప్పుడు ఇప్పుడు చెప్తున్న గోసలు వాపకుండా ఏం కమాయి చేసిర్రు మీ కేటీఆర్ సార్ అన్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోమ పోయినరా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందు పోయినరా? ఇప్పుడు అధికారం పోయినాక, మంత్రి పదవి పోయినాక పబ్లిక్ తిప్పలు కానొస్తున్నాయి. అయ్యట్లా మా కేసీఆర్ సారు తెలంగాణ హీరో అనుకుంటా మీటింగుల్లో మైకు పట్టి మస్తుగానే అంటిరి. మరి 10 ఏళ్ల ఏలుబడిలా మీ హీరో మీ నియోజకవర్గానికి రూపాయి పైకం కూడా ఇయ్యలేదా? లేకుంటే ఇచ్చిన పైకం అంతా పట్టుకపోయి కాలేజీలు కట్టిర్రా? అయినా మీకు 1000 కోట్లు ఇచ్చినా కూడా మేడ్చలు మంచిగా చేస్తారని ఎట్లా సారు మిమ్మల్ని నమ్మేది? 10 ఏళ్ల ఏలుబడిలా చేయనిది ఇప్పుడు చేస్తారా? మీరు ఇట్లా అసెంబ్లీలో అంటుంటే గమ్మతి అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.